ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారం ప్రభువు అనుగ్రహించారు. ఈ దినం ఉదయమే ఈ సహకారం కార్యాలయానికి తీసుకొని రాబడింది. కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబం ప్రతి మాసం ఏసే పరిష్కారానికి సహకారిగా నిలుస్తున్న కుటుంబం. కొన్ని కుటుంబాలు ఏసే పరిష్కారం యొక్క బాధ్యత తీసుకున్నారు. ప్రతి నెల ఎపిసోడ్స్ ఇవ్వటం ద్వారా ఈ పరిచర్యకు వెన్నెముకగా నిలిచారు. అటు కుటుంబాల్లో ఈనాటి ఎపిసోడ్ సహకారి కుటుంబం ఒకటి. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఆనాటి పరిస్థితులు ఈనాటి మా జీవితాలకు అన్వయించుకొని నీతి, సత్యము, పరిశుద్ధత, యథార్థత, మీకు అనుకూల జీవితం జీవించగలిగినట్లు సహాయం చేయండి. నేటి వాక్యోపదేశానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు, మీ దాసురాలు, బిడ్డలు దీవించబడాలని కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. నమ్మకంగా ప్రతి మాసం సహాయాన్ని పంపిస్తున్నారు ప్రభు. మెండైన దీవెనలు ఈ కుటుంబానికి అందించండి. ఆనాడు ఇర్మియా యూదుల మధ్య పరిచర్య చేసినట్లే ఈనాడు ఏసే పరిష్కారం మేము చేస్తున్నాం ప్రభు. మీ కృపా సహాయంకై అర్థిస్తున్నాం. మీ దాసుడు, మీ దాసురాలు, బిడ్డలు మిక్కిలిగా ఆశీర్వదించబడి దీవించబడి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈ రాత్రి వాక్యము నుండి మమ్మల్ని హెచ్చరిక చేయండి. ఇంకా మారు మనసు పొందని వారుంటే ఇది అనుకూల సమయం. మారు మనసు పొంది నీ నామమందు విశ్వాసం నుంచి రక్షించబడుటకు సహాయం చేయండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము నుండి వాక్యాన్ని మీ ఎదుట ఉంచుకోండి. దేవుడైన యెహోవా యెరూషలేము వాసులకు తెలియచేస్తున్న మాటలివి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడును అగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. మీ దహన బలులను, మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను వారికి ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చాను. ఏమనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న మార్గమందంతటా మీరు నడుచుకోండి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గక ఉండిరి. ముందుకు సాగక వెనుక దియ్యొచ్చు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుస్తూ వచ్చారు.
మీ పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుతూ వచ్చి తిని, వారు నా మాట వెనుక ఉన్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులు అయిరి. 21 నుండి 26 వరకు ఉన్న 6 వచనాలు చదివాను. యెరూషలేములో నివసిస్తున్న యూదులు బబులోనుకు చెరకు వెళ్ళటానికి ముందస్తు కాలంలో ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచనాలను తెలియచేస్తూ ఆనాటి యూదులతో తేటగా మాట్లాడుతున్నాడు. దహన బలులను కలిపి మాంసాన్ని మీరు భక్షించండి. మాంసాపేక్ష. యూదులు మాంసాపేక్ష కలిగిన వారు. ఇశ్రాయేలు చరిత్ర అంతా మీరు చూస్తే ఐగుప్తు నుండి వచ్చినప్పుడు కూడాను, వెలుపటికి వచ్చినప్పుడు కూడా వారు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు మాంసాహారం కొరకు దేవుని పైన నిష్ఠూరపడ్డారు. దేవుడు మాంసం ఇచ్చాడు. వారి పండ్లల్లో మాంసం ఉండగానే వారి మీదకు ఉగ్రత వచ్చింది. కిబ్రూతు హత్తావా, దురాశ అనే అర్థం వచ్చే ఆ స్థలంలో వారి మీదకు ఉగ్రత వచ్చింది. బలులు ఎవరు కోరారు? ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చినది ఒకే ఆజ్ఞ. ఏమిటంటే, నా మాట విని నన్ను వెంబడించండి. అదొకటే ఆజ్ఞ ఆయన ఇచ్చింది. మీరు వింటే మీ క్షేమం. అంతే తప్ప ట్రస్ట్ అండ్ ఫాలో, నమ్మండి, వెంబడించండి, ఇదే ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చింది. ఎక్కడ బలులను గురించి దేవుడు వారితో చెప్పలేదు. ధర్మశాస్త్రం ఇచ్చిన తరువాత, మోషే వారికి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చిన తర్వాత లేవియ కాండం వ్రాసినప్పుడు ఆ బలులను గుర్చిన సమాచారం చెప్పాడు. అప్పటి వరకు దహన బలిని గురించి వారికి చెప్పలేదు. వారికి ఆజ్ఞలు లేవు. బలులను గూర్చిన ఆజ్ఞలు వారికి ఇవ్వలేదు. మాట వినుట గూర్చిన ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు. బేసిక్ ఏమిటి, ప్రధానం ఏంటి, మూలం ఏంటి, అది మర్చిపోయారు యూదులు. దేవుని మాట వినుట మూలం, విధేయత చూపుట మూలం. యాక్టివిటీ చూపిస్తున్నారు, కానీ దాని వెనక ఉండవలసినటువంటి ప్రిన్సిపల్ ఉందే, ఒబీడియన్స్, ట్రస్ట్ ఇన్ గాడ్, అవి మిస్ అయ్యాయి. ఆ యాక్టివిటీలో అదర్ యాటిట్యూడ్స్ యాడ్ అయ్యాయి. కనుక దేవుడు ఖండిస్తున్నాడు. పైకి మాత్రం బలులు ఇస్తున్నట్టుగానే కనపడతారు, కానీ అంతరంగంలో మాత్రం మాంసాపేక్ష మరియు ఆచార సంబంధమైన భక్తి తప్ప దేవుని యందు విశ్వాసం, దేవునికి లోబడటం, దేవుని వెంబడించడానికి మనస్సు వారి యొద్ద లేదు. అందుకే దేవుడు వారిని ఖండించాడు. వారికి వారి పితరులను జ్ఞాపకం చేస్తూ వారికంటే మీరే చెడ్డవారు అన్నాడు. మనం మోషే నాయకత్వాన ఇశ్రాయేలీయులు నడిచిన 40 సంవత్సరాల యాత్రను గురించి చదివినప్పుడు 10 మార్లు మీరు నన్ను విసిగించారన్నాడు దేవుడు. 10 సార్లు విసిగించారన్నాడు. కానీ వారికంటే కూడా వారి తర్వాత తరం, వారి పిల్లల తరమైన యెరూషలేము నివాసులు దేవుని మరింత విసిగించారు. వారికంటే మీరు మరి కఠినమైన వారు అన్నాడు. హృదయములో కాఠిన్యము పాపము యొక్క లక్షణం. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ద్వారా ప్రభువు ఇచ్చే ప్రాయశ్చిత్తం వైపు నడవకపోతే ఈ కాఠిన్యం మనుషులను వదిలిపెట్టదు. చూడండి, ఈ దినాల్లో కూడాను మనుషులు ప్రిన్సిపల్ వదిలేస్తున్నారు.
కేవలం శరీర సంబంధమైన లాభాన్ని చేకూర్చేటువంటి వాటి వైపే మనుషులు నేడు దృష్టి పెడుతున్నారు. ఇవాళ అది మన కన్నులకు కనిపిస్తుంది. శారీరక సంబంధమైన వ్యాయామం కొంతవరకే లాభం, ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామం జీవితకాలమే కాదు, నిత్యత్వంలో కూడా లాభమే. భౌతిక వ్యాయామం మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచవచ్చు. ఆరోగ్యంగా ఉండి పాపిగా బ్రతికితే ఏమిటి ప్రయోజనం? ఆరోగ్యంగా ఉండి పాపంలో జీవిస్తే హృదయమున ఆత్మలో ఏమానందం ఉంటుంది? కనుక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు ఏమిటి? ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి హ్యూమన్ లైఫ్లో? ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వెంబడించడం, వాటి మీద మనసు ఉంచుకోవలసిన అవసరం ఉంది. దేవుడు ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి అనేది ఆయనకు ఒక ఐడియా ఉంది, దాన్ని రివీల్ చేశాడు బైబిల్లో. అలా బ్రతకాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా భూమి మీద నడిచాడో అలా నడవాలి. పౌలు గారు అందుకే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఒక రోల్ మోడల్ ఉంది మనకు బైబిల్లో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వలె మనం నియమము కలిగిన వారంగా నడుచుకోవాలి. మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. నేను ఆజ్ఞాపించిన మార్గంలో మీరు నడవండి. మొట్టమొదటి నుంచి ఏదైనా వనంలో ఆదాము దగ్గర నుండి కూడా దేవుడు మానవులకు ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గం గుండా నడవమన్నాడు. ఆ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది క్రొత్త నిబంధనలో బయలుపరిచాడు. ఆ మార్గంలో నడవాలి, ఆ మార్గాన దేవుని ఎద్దుకు రావాలి. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక ప్రధానమైనది విశ్వాసం. అది లేకుండా దేవునికి నాకు సంబంధం ఉందని చెప్పటంలో అర్థం లేనే లేదు. మందిరానికి వెళ్తున్నారు, బలులు ఇస్తున్నారు, కానీ విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే విధేయత ఉంటుంది, విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయి, విశ్వాస సంబంధమైన క్రియ ఉంటుంది, కానీ అది చూపలేకపోయారు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు వారికంటే కూడా చెడ్డవారు. తెల్లవారుజామునే నేను సేవకులను లేపి ప్రవక్తలను మీ యొద్దకు పంపించాను. దేవుడు చూడండి ఎంత ప్రేమ గలవాడు. ఇన్స్ట్రక్షన్, చాలా చక్కటి బోధ, హెచ్చరిక, వార్నింగ్స్ దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవుడు మౌనంగా లేడు, హెచ్చరిక చేస్తున్నాడు. కానీ ఆ మాట ప్రజలు పట్టించుకోవటం మానేశారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా అదే హెచ్చరిక మానవులకు వస్తూనే ఉంది. మానవులు పట్టించుకోవటం లేదు. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, రక్షణ పొందండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అదే సందేశం కొనసాగుతూనే ఉంది 2000 సంవత్సరాలుగా. నోబడి కేర్స్ దట్. ఈ దినాల్లో ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే పితరుల కంటే మీరు దుష్టులుగా ఉన్నారు. కారణము మనసు కఠినం చేసుకున్నారు, మెడను వంచక ఉన్నారు, చెవి యొగ్గక ఉన్నారు, మాట వెనక ఉన్నారు. చెవి యొగ్గుట లేదు అంటే నాట్ ఏబుల్ టు లిజన్, నాట్ ఏబుల్ టు లిజన్, నో ఇంట్రెస్ట్ టు లిజన్. వినలేకపోతున్నారు, వినటానికి ఆసక్తి లేదు. దేవుని వాక్యం వినటానికి ఎంతమందికి ఆసక్తి ఉంది? చాలా తక్కువ మంది. ఇవాళ దురద చెవులు గలవారై పరుగులెడుతున్నారు, కానీ ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్, సత్యవాక్యమును సరిగా విభజించు వాక్యోపదేశం కొరకు ఆశతో ఆకలిగొని దప్పికగొనిన ఆత్మలు
ఎందరు కనిపిస్తున్నారే వాళ్ళ? చాలా తక్కువ మంది. 27 వచ్చి, నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనలని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయింది, అది వారి నోటి నుండి ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. నమ్మకం వారిలో నుండి బయటకు వెళ్ళిపోయింది అన్నాడు. విశ్వాసము వినుట వలననే కలుగుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగును. వినటమే లేనప్పుడు ఇక్కడ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం లేకపోతే నిరీక్షణ ఎక్కడ? నీవు పలికినను వారు నీ మాట వినరు. దేవుడు ఇర్మియాకు ముందే చెప్పాడు నీ మాట వినరని, కానీ ఇర్మియా ప్రకటింపక తప్పదు. ఇర్మియా ఇంచుమించు 50 సంవత్సరాల పరిచర్యలో ఎవ్వరూ మారలేదు. ఇర్మియా యొక్క పరిచర్యలో ప్రజలు మారలేదు. ఇర్మియా దోషమా? ఇవాళ చాలామంది అంటారు ఆయన సంఘంలో 10 మంది, వీరి సంఘంలో 20 మంది, మా దగ్గర 2000 మంది, 500 మంది కాబట్టి మేము గొప్ప అంటారు. కరెక్ట్ కాదు అది. ఎందరున్నారు కాదు, వారిలో వారు ఎటువంటి వారు ఉన్నారు. మినిస్ట్రీలో దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారి యొక్క లెక్కింపు దేవుని పారామీటర్స్లో ఉంటుంది తప్ప నెంబర్ ఆఫ్ ద చర్చ్ని బట్టి, కాంగ్రిగేషన్స్ని బట్టి ఉండదు. దానితో మనం మోసపోతాం కానీ దేవుడు మోసపోడు. ఇర్మియా పరిచర్యలో ప్రజలు వినటానికి ఇష్టపడలేదు, కానీ దేవుడు అతన్ని ప్రకటించమనగా మానక నమ్మకంగా ప్రకటించాడు. యెహెజ్కేలు గ్రంథం కూడా చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను పర్సనల్ మెడిటేషన్లో. 30 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 597లో ఫస్ట్ క్యాప్టివ్స్లో బబులోనికి వెళ్ళి అక్కడ ఉండి ప్రకటన చేస్తూ వచ్చాడు. హూ కేర్స్? ఎవడు లెక్క చేయలే. అర్థమవుతుందా? ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఎవనికి ఆయన బాహువు బయలుపరచబడిను? నో వన్ కేర్స్ దేర్ వర్డ్స్. ఎవడు నమ్మలేదు. కానీ వారు ప్రకటన మానలేదు. నోవహు 100 సంవత్సరాలు ప్రకటన చేశాడు. నో వన్ బిలీవ్స్ హిమ్. ఎవడు నమ్మలేదు. లోతు ప్రకటన చేశాడు, కుటుంబీకులు నమ్మలేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రకటన మానాలని మానకూడదు, ప్రకటిస్తూనే పోవాలి. దేవుడిచ్చిన గ్రేట్ కమిషన్ అది. ఇవాళ ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదు అనేది వారు జవాబు చెప్పాలి. ప్రకటించామా లేదా? ప్రకటించినందుకు బహుమానం దేవుని యొద్ద ఉన్నది. ఇర్మియా ఆ దృక్పథంతో ప్రకటన చేస్తూ వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, వీరు తమ దేవుడైన యెహోవాకు లోబడనటువంటి జనులు, మాట విననటువంటి జనులు, శిక్షకు లోబడిన వారు కాబట్టి వీరిలో నుంచి నమ్మకం తొలగిపోయింది అన్నాడు. అర్థమవుతుందా? మారు మనసులో కొనసాగాలి. మారు మనసుకు తగిన పనులు, క్రియలు ఫలించాలి. అలా లేకపోతే మనం విశ్వాసంలో నిలబడలేము. నేను విశ్వాసిని అని చెబుతూ విశ్వాస సంబంధమైన జీవితం కనపరచకపోతే లోకంలో దానివల్ల ఏమిటి ప్రయోజనం? అందుకే యాకోబు అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే ఇన్ఎఫెక్టివ్. మృతము అన్నప్పుడు నాట్ ఇన్ యూజ్లెస్ అని అర్థం, నిరుపయోగం. నేను మనిషిని అని నువ్వు చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం? మానవత్వం లేకుండా. మనకు మానవత్వం ఉందా? మనుషుల్లాగానే మాట్లాడుతున్నామా? మనుషుల్లానే ప్రవర్తిస్తున్నామా? మానవత్వం లేకపోతే మనుషులం కాదు. అంటే ఆకారానికి
కాళ్ళు చేతులు చెవి ముక్కు తల అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను మనిషిని అంటే మనిషేనా? మనిషి కాదని ఎవడు అనలేదు చూస్తే. కానీ మనిషి అంటే మానవత్వం ఉండాలి, విశ్వాసి అంటే దైవత్వం ఉండాలి. వెరీ సింపుల్. విశ్వాసి అంటే దైవత్వం ఉండాలి. మానవునికి మానవత్వం ఎట్లా సామాన్యమో విశ్వాసికి మానవత్వంతో పాటు దైవత్వపు విలువలు ఉండాలి. హ్యూమన్ వాల్యూస్తో పాటు డివైన్ వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ లేకపోతే వారి జీవితం వల్ల ఏం ప్రయోజనం లేదు. 29 వచ్చిన తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యము ఎత్తుము. సియోను అన్నప్పుడు స్పిరిచువల్ ఇజ్రాయేల్, ఆధ్యాత్మిక ఇజ్రాయేలు కన్నీరు కారమన్నాడు. ఎందుకట? దేవునికి కోపము తెప్పించే తరం విసర్జించబడుతుంది. రోమాపత్రికలో చెప్పాడు, దేవుని యొక్క ఉగ్రత ఇట్టి క్రియలు చేసే వారి మీదకు దిగి వస్తోందన్నాడు. విగ్రహారాధన గురించి మాట్లాడుతూ, కామతప్తులైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ, ఇట్టి వారి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తోందన్నాడు. అవును సోదరుడా, సోదరి, దేవుడు తన ప్రజలను వారి పాపాన్ని బట్టి విసర్జిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా ద్వారా ఈ మాటలు వారికి తెలియచేశాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. దేవుడు మన పాపాన్ని బట్టి మనలను విసర్జించకుండా తన కుమారుని యందు మనలను జ్ఞాపకం చేసుకుని మనలను క్షమించుటకు సిద్ధ మనసు గలవాడై, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యుద్ధకు రండిని పిలుస్తున్నాడు. పాత నిబంధనలో యూదుల యొక్క చెరకు, క్రొత్త నిబంధనలో పాపులైన మానవుల పట్ల దేవుడు చూపిస్తున్న కనికరానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ వ్యత్యాసాన్ని తెచ్చింది. ఇవాళ ప్రభు మన పాపాన్ని బట్టి మనం శిక్షించడం లేదు, ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. శిక్ష తప్పదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే శిక్ష రద్దు చేయబడుతుంది. విశ్వాసం ఉంచకపోతే శిక్ష అంత్యదినాన ప్రకటించబడి అగ్నిగుండానికి పంపించబడతాం. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, నమ్మిన వాని శిక్ష రద్దు చేయబడుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి మానవ పరిహారం నిమిత్తం పంపాడని, ఆయన రక్తమునందు మనకు ప్రాయశ్చిత్తం కలిగిందని ఎవరైతే ప్రభునామమునందు విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఉంటారో వారికి కృప ద్వారా శిక్ష రద్దు చేసే కృపను దేవుడు స్వీకరిస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదని రోమా 8:1 రాయించాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేస్తున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేశారు. దేవుడు ఆజ్ఞాపించనిది దేవునికి కూడా తోచనిది. చూడండి, అంటే ద వికెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎంత దారుణమైందంటే, దేవుడు కూడా నాకు తోచలేదు ఇట్లాంటిది ఉంటుందనేది. అంటే ఆయన ఆలోచనకు కూడా ఇంతటి పాపాన్ని గురించిన ఆలోచన ఉండదేమో. ఆయన ప్రకటిస్తున్నాడు లేదని. ఏమిటట? బిడ్డలను బెన్ హిన్నోము లోయలో తగలబెట్టేశారు, దయ్యాలకు బలు ఇచ్చారు బిడ్డల్ని. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కానీ యూదులు అన్యుల వలె వారి పిల్లలను తీసుకెళ్లి దయ్యాలకు బలు ఇచ్చారు. అగ్నిలో కుమారులను కుమార్తెలను దహించి తోఫెతునందు బలిపీఠాలు కట్టుకుని బెన్ హిన్నోము లోయలో వారు నరవధ చేశారు. అది దేవుడికి హృదయంలో కూడా తోచనటువంటి విషయం. పిల్లలను దేవుడు ఎందుకు ఇస్తాడు? బహుమానాలుగా ఇస్తాడు. అలాంటి బిడ్డలను చంపటానికి ఎవరికి అధికారం ఉంది? అంటే వాళ్ళు భక్తిపరులు అని చెప్పుకోవటానికి వారి సొంత బిడ్డలను
వారు అగ్నిగుండాల్లో పడేస్తున్నారు. దేవుడు హేట్ చేసిన అంశం ఇది. దేవుడు తృణీకరించిన అంశం ఇది. ఈనాడు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ చాలా దురాచారాలు మన సమాజంలో ఉన్నాయి. బలులు ఇవ్వటాలు, రక్తం చిందించటాలు. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏదో సినిమా హాల్ కట్టడానికి ఎవరిన చంపేశారని, బలి ఇచ్చారని. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కోసం ఎవరెవరిని చంపేస్తారని. అవి వాస్తవం కాదు, నాకైతే తెలియదు, కానీ అవి విన్నప్పుడు మనసు కలిచి వేస్తుంది. మానవుల యొక్క మూర్ఖత్వం ఎంత భయంకరమైంది. మనిషి పాపక్షమాపణ కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని వదిలిపెట్టి తాను ఏర్పరచుకున్న మార్గాల్లోనికి పరుగులు పెడుతున్నాడు. మొదటి నుండి ఆదాం చేసిన పాపమే ఇప్పటికీ మానవులు చేస్తున్నారు. ఆదాం చేసింది అదే. దేవుని స్వరం వినబడింది, ఆదామా నీవెక్కడని, ప్రభువా నేను ఎక్కడ అని ఏడిస్తే ఎంత బాగుండేది. పరిగెత్తుకొని దేవునికి దూరంగా వెళ్ళి చెట్ల మధ్య దాక్కుని దేవునికి మరుగైపోవాలనుకున్నాడు. ఆదాము యొక్క అవివేకం ఇప్పటికీ మానవుల్లో కనిపిస్తుంది. ఇప్పటికీ మనుషుల్లో అదే అవివేకం. దేవుడి నుంచి ఎక్కడ మరుగైపోతాం? కీర్తనాకారుడు అన్నాడు, ఆకాశమునికి ఎక్కిపోయింది నా అక్కడ ఉన్నావు, పాతాళానికి దిగానా నేను అక్కడ కూడా నువ్వు ఉన్నావు, నేను నీ నుంచి ఎక్కడ తప్పించుకుంటాను ప్రభు. కనుక మనుషులు గుర్తించాలి, దేవుడు అంటే ఎవరు, దేవునికి నేను మరుగై ఉండలేను, దేవుడు నా హృదయాంతరంగాలను చూస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు, నేను తప్పించుకోలేను, నేను చేస్తున్న ఆలోచనలతో సహా ఆయనకు తెలుసు, నా నోట మాట రాకమునిపై ఆయనకు తెలుసు, నా దినాల్లో ఒక్కటైనా నా గడవక మునిపై ఆయన లిఖించాడు, నా దినములు అంతమెప్పుడు ఆయనకు తెలుసు, నా భవిష్యత్తు ఏమిటి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తప్ప నా జీవితంలో ఇంకొకటి లేదు అని ఎందుకు నమ్మలేకపోతున్నారు? అదే పజిల్. మానవ మనసులోని పాపం మనుషులను దేవునికి దూరంగా తీసుకుని వెళ్తోంది. ఈ జనుల శవాలు ఆకాశ పక్షులు భూజంతువులకు ఆహారం అవుతాయి, వాటిని తోలివేసేవాడు ఉండకపోతాడు. ఉల్లాసధ్వని, ఆనందధ్వని, పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరం యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో లేకుండా చేస్తాను, ఈ దేశం తప్పక పాడైపోతుంది అన్నాడు. దేశం పాడైపోతోంది, యూదా దేశం పాడు కాబోతోంది అన్నాడు ఇర్మియా. క్రీస్తు పూర్వం 586లో వారు చెరకెళ్ళిపోయారు. అర్థం చేసుకోండి, దేవుడు తన ప్రజలకు అవకాశం ఇస్తూ వచ్చాడు, పాప క్షమాపణ కొరకు పిలుపునిస్తూ వచ్చాడు. వారు అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఈ దినాన సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు అంగీకరిస్తే నరకాగ్ని గుండము నుండి, తీర్పు నుండి తప్పించుకునే అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. దీనిని వినియోగించుకున్నవాడు శిక్ష నుండి తప్పించుకుంటాడు. లేని ఎడల ఉగ్రతా దినమున తప్పించు నరుడు నీకు మిగలడు. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. ప్రతి మాసం ఈ కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రభు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడాలి. యేసుక్రీస్తు నామమునందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. తద్వారా కలిగే ఉచిత రక్షణ అనుభవించాలి. పరిశుద్ధాత్మను కలిగి జీవితమంతా నీ యందు భయభక్తులతో నీ బిడ్డగా జీవించాలి. అట్టి శ్రేష్టతలోనికి, స్వాస్థ్యములోనికి మా ప్రేక్షకులను నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.